హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే కనుక ఈరోజు పనులు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి. సో పూజ ఉన్నది, మీ అందరికీ తెలిసిందే కదా. మనం సప్త శనివారాల వ్రతం చేయడం ఇది థర్డ్ వీక్. సో దానికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఈ కల్లాపు ఒకటి చల్లేస్తే మొత్తం అన్నీ అయిపోయినట్టే. సో కల్లాపి చల్లి ముగ్గు అయితే పెడుతున్నాను. సో అది చిన్న క్లిప్ తీసి యాడ్ చేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే మనం ప్రసాదాలు ఏమేమి చేసామో కూడా చూసేద్దాం. సో ఎర్లీ మార్నింగ్ 3కి అయితే లేచి మిరియాల అన్నం చేద్దామని ప్రసాదం కింద అనుకున్నాను. సో ఈ రైస్ అయితే తిరుపతిలో రోజు ఈవినింగ్ స్వామివారికి ప్రసాదంగా పెడతారంట. అంటే నేను యూట్యూబ్లోనే చూశాను. సో అది ఎలా చేసేయాలో ఇప్పుడు చెప్పేస్తాను. సో టీ గ్లాస్ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో రైస్ తీసుకుంటే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1:5. ఎందుకంటే రైస్ వచ్చేసి బాగా కుక్ అయిపోవాలి మెత్తగా. సో అదైతే మనం స్టవ్ వెలిగించేసుకొని అది ఉడుకుతుంది. ఈలోపు మనం పిండి ప్రమిదలకి పిండి అయితే కలుపుకుందాం. ఫస్ట్ అయితే వరిపిండిలో అరటిపండు, బెల్లం, ఆవు పాలు వేసి కలుపుకుందాం. చపాతీ ముద్దలా కలుపుకుందాం. సో ఇవి ముందే కలుపుకొని ఫస్ట్ స్టార్టింగే అది కలిపేసుకుని నానబెట్టేసుకుని ఉంచుకున్నామంటే అది పిండి అయినది నానుతుంది కాబట్టి క్రాక్స్ రాకుండా దీపాలు అవుతాయి. నేను ఈ దీపాలు కూడా ఎలా చేస్తున్నానంటే టీ గ్లాస్ తీసుకుంటున్నాను, దాంట్లో వరిపిండి వేసి ఈ 7 ఉండల కింద చేసుకుంటాం కదా. ఫస్ట్ ఒక ఉండ వేసి తర్వాత మన చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో తిరగవేసి నొక్కుతుంటే అది మనకి ప్రమిది షేప్ వచ్చేస్తుంది. బాగుంటున్నాయి. నేను యూట్యూబ్లోనే చూసి చేశాను. ఒకవేళ ట్రై చేద్దాం, మేబీ రాకపోతే చేత్తోనే చేద్దామని ట్రై చేశాను. బట్ ఈ 3 వీక్స్ కూడా నేను అట్లనే చేశాను, కానీ బాగా వచ్చినాయి. ఇదైతే ఈ ట్రిక్ ఎవరు కనిపెట్టారో కానీ మంచిగా యూజ్ అవుతుంది. ప్రమిదలు చేయడం దాని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో అలా కలిపేసుకున్నాక ఆ పిండి సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ కాదు, బాగా టైట్గా ఉన్నా కానీ మంచిగా రాదు. సో ఇప్పుడైతే ఆ రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ మనం మిరియాలు పొడి కింద చేసుకుందాం. సో పొడి కింద చేసుకొని వేరే ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మనం మిరియాల పొడి వేసేసుకోవాలన్నమాట. మిరియాల పొడి వేసుకున్నాక అది పొంగుతుంది. మిరియాల పొడి వేసిన వెంటనే పొంగుతుంది. ఒకసారి కలిపేసి ఆ రైస్లో యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్నాక బాగా కలిపితే మనకి మిరియాల అన్నం రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని మరాఠీ అన్నం అనే అంటారనుకుంటా. పేరు ఏమైనా తప్పుగా చెప్పుంటే ఐఎమ్ సో సారీ. మరాఠీ అనే పేరే విన్నాను నేను. సో చూసారు కదా మీరు, మిరియాల పౌడర్ వేసిన తర్వాత పొంగింది. సో అలా ఉండగానే ఒకసారి స్పూన్తో కలిపేసుకొని రైస్లో వేసేసుకోవాలి. రైస్లో వేసుకొని బాగా మిరియాలు ఘాటు తక్కువ వేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు తింటాక కూడా మనకి యూజ్ అవుతుంది. ఘాటు ఎక్కువైతే తినరు కదా. సో మిరియాలు అంటేనే ఘాటు కాబట్టి మిరియాలు తక్కువే వేసుకోవాలి. నాకైతే కొంచెం ఎక్కువే అయిపోయింది ఘాటు అయితే. సో అది మాట మీరైతే చూసుకుని వేసుకోండి. సో ఇదైతే ప్రిపేర్ అయిపోయాక తర్వాత నేనైతే ఇంట్లో లోపల మందిరం దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను. తర్వాత అయితే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేసుకొని అప్పుడైతే పీఠకం నేను ఏర్పాటు చేశాను. సో నేను తులసి మాల కూడా అప్పుడే కట్టాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కదా. సో అందుకే తర్వాత పీఠకం పెట్టినప్పుడు నేను ఫోటో పెడతాం కదా, సో వెంకటేశ్వర స్వామి ఫోటో, అప్పుడు గుప్పెడు బియ్యం వేసుకొని ఫోటో దానిపైన పెట్టాను. తర్వాత కలశం పెట్టినప్పుడు కూడా నేను బియ్యం వేసుకునే పెడుతున్నాను. సో బియ్యం వేసుకుని పెట్టేసి తర్వాత స్వామివారికి అలంకారం అయితే చేశాను. సో పువ్వులు అయితే ఎక్కడ దొరకలేదు. సో అందుకనే రాత్రే తెప్పించాను పువ్వులు. సో మందార పువ్వులు అవి ఏం దొరకలేదు అన్నమాట. మా ఇంట్లో వేసినా కానీ బతకడం లేదు, ఏంటో తెలియదు. కానీ మందార చెట్టు అనేది అసలు మనకు ఆశ్చర్యట్లేనట్టుంది, ఎన్నిసార్లు వేసినా కానీ బతకట్లేదు. సో ఎవరింటికి వెళ్తే ఎవరండి, ఈరోజు శనివారం అందరూ పూజలు చేసుకుంటారు కాబట్టి నేను బయట నుంచే తెప్పించాను. లక్కీలీ మా ఆయన ఇంటి దగ్గర ఉండటం గురించి నాకు పువ్వులన్నీ అందినాయి. లేకపోతే పువ్వులే ఉండేది కాదు. ఆ తులసి పత్రి ఇంట్లో ఉంటుంది కాబట్టి అది తప్ప వేరే ఏది ఉండేది కాదు. సో లక్కీగా ఆయన ఉండటం కాబట్టి మనకి పువ్వులు అయితే తెచ్చాడు.
సరే ఇప్పుడైతే అలంకారం అయితే ఫినిష్ అయిపోయింది. తర్వాత నేను రాగి ప్లేట్‌లో తీసుకున్నాను. కొన్ని బియ్యం తీసుకొని దాంట్లో తమలపాకు మీద విఘ్నేశ్వరుడిని చేసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, పువ్వయితే పెట్టి అన్నీ ఇంక ప్రమిదలు కూడా అన్నీ వరుసగా పెట్టేసుకున్నాను. పూజకైతే అంతా రెడీ అయిపోయింది. ప్రసాదాలతో సుద్దా మొత్తం అన్నీ రెడీ. అన్నీ అక్కడ పెట్టేశాను. సో ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడి పూజ స్టార్ట్ చేయాలి. విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమలతో పూజ చేసుకొని, పువ్వులు కూడా పెట్టుకొని, తాంబూలం పెట్టి, తర్వాత మనకి ధూపమేసి, తర్వాత విఘ్నేశ్వరుడి అష్టోత్తరాలు, అంగపూజ, ఆచమనమాట. ఆచమనం చేసుకొని ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ విఘ్నేశ్వరుడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత శనిదేవునికైతే పూజ చేసుకోవాలి. అంటే మనసులో అనుకుంటే చాలు. ఆయన పూజ ఎలా చేయాలన్నది ఈ కథలో అయితే లేదు. కానీ శనీశ్వరునికి మటికి దండం పెట్టుకోవాలి. సో మనసులోనే పెట్టుకొని తర్వాత మనం ఈ వెంకటేశ్వర స్వామిది పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో స్టార్ట్ చేసి తర్వాత ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి దగ్గర 2 కుందులు పెడతాం కదా! అవైతే వెలిగించుకోవాలి. వెలిగించుకున్నాక అప్పుడు కథలోకి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఆచమనం చేసుకోవాలి. ఓం మాధవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. ఈ 3 చెప్పుకొని 3 సార్లు నీళ్ళు పుచ్చుకొని తర్వాత నేల మీద వదిలేయాలి 4సారి. సో తర్వాత మనం అంగా ఏదో ఉంటుంది మొత్తం మీద. ఆ అంగాలన్నిటికి పలానా పేర్లు ఉంటాయి. అవి చేసుకొని ఆచమనం చేయాలి. తర్వాత వచ్చేసి ఈ అష్టోత్తరాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత పద్మావతి అమ్మవారియి, తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ఈ అష్టోత్తరాలు ఉంటాయి. సో అవైతే మనం చేసుకోవాలి. మనం చదువుకోవాలి. చదువుకున్నాక తర్వాత వచ్చేసి కథ ఉంటుందన్నమాట. అంటే అసలు వెంకటేశ్వర స్వామికి కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకి దైవం, కలియుగ దైవం ఎందుకయ్యాడు, సో ఇదంతా కథ ఉంటుంది. శనీశ్వరునికి ఎందుకు పూజ చేయాలి, సో ఇదంతా కథ ఉంటుందన్నమాట. సో ఈ కథ ఎవరికన్నా కావాలితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా చెప్తాను. సో బుక్లో చూసే చెప్తాను. సో తర్వాత కుమ్మరివాని భక్తి ఉంటుంది. ఆ కథ చదువుకుంటాను. తర్వాత వచ్చేసి దేవదత్త దంపతుల కథ ఉంటుంది. ఈ 3 అయితే కంపల్సరీ చదువుతాను. లాస్ట్లో గోవిందనామాలు చదువుతాను అనమాట. సో గోవిందనామాలు చదివేసాక అప్పుడు ఇంకా పూజ అయితే ఎండ్ చేసేస్తాను. ఇప్పుడైతే నేను ఈ పూజా విధానం పుస్తకంలో చదువుతున్నాను కదా! ఫస్ట్ మీకు గుర్తున్నట్టయితే స్టార్టింగ్ వీక్ నేను ఫోన్లో చూసి చేసుకున్నానని చెప్పాను కదా! సో సేమ్ ఆ పంతులు గారు అయితే ఎలాగైతే వ్రతం అయితే చేయించారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అట్లనే ఉన్నదన్నమాట. పుస్తకంలో కూడా సేమ్ అదే ఫాలో అయిపోయాను. 2 ఒకటే కాబట్టి నాకు ఆ ఛానల్ పేరు గుర్తుకు లేదు. సో నేనైతే ఛానల్ పేరు కూడా చూసి మీకు చెప్తాను. 2 వీక్స్ అయిపోయింది కదా! సో నాకైతే గుర్తులేదు. ఖచ్చితంగా చెప్తాను. బట్ ఈ కథ ఎవరికన్నా కావాలితే కనుక చెప్పండి. నేనైతే నెక్స్ట్ వీక్ కంపల్సరీ పోస్ట్ చేస్తాను కదా! ఈ పూజ వీడియో అయితే పోస్ట్ చేస్తాను కదా! అప్పుడైతే అది పోస్ట్ చేసినప్పుడు కథ కూడా చెప్తానమాట. సో స్వామి దయ ఉంటేనే ఏది కాదు. సో అందుకనే నేను ఒక 5 ఇయర్స్ నుంచి నాలో నేనే చేసుకోవాలి నాకు ఆ థాట్ ఎలాగొచ్చిందో, ఆలోచన ఎలాగొచ్చిందో కూడా నాకు తెలీదనమాట. సో ఎలాగనుకున్నానో కూడా నాకు గుర్తు కూడా లేదు. ఒకటి చేసుకోవాలని సంకల్పం ఉన్నది. బట్ ముందుకైతే స్టెప్ అయితే వేయలేదు. సో ఎవ్వరికీ తెలీదు. ఇది మా ఆయనకి కానీ, మా అమ్మకి కానీ ఎవ్వరికీ తెలీదు. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలోనే ఎప్పుడో చెప్పాను. ఇలా ఏడుసున్నర వ్రతం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఎప్పుడో అనుకున్నాను. కానీ చెయ్యట్లేదు, ముందుకెళ్ళట్లేదు అనేసి అంటే అప్పుడు వాళ్ళు ఎందుకు లేట్ చేయొద్దు, చేసేసుకో అనేసి అన్నారు. సో జనవరి నెలలో మనం పనులు చేస్తాం కదా పండగకి. ఇక్కడ మన ఆంధ్ర సైడ్ అయితే జనవరిలో పండగ ముందు పనులు చేసుకుంటాం కదా! సో పండుగ పనులు అయిపోయిన వెంటనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మాకైతే ఏం అడ్డంకులు రాలేదు, ఏం లేదు. కానీ ఎట్లా ల్యాగ్ అయిందో కూడా నాకే తెలీదు. సో శివానుగ్రహం ఉంటేనే కానీ ఏది అవ్వదు. సో ఆ దేవుని అనుగ్రహం నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి మొన్న స్టార్ట్ చేశాను. అప్పుడు మనం ఎన్ని అనుకున్నా కానివ్వండి, అది అస్సలు కాదు. అది ఏ టైంలో జరగాలని రాసుంటే అదే టైంలో జరుగుతుంది. కానీ మన వల్ల అయితే అవ్వదు అస్సల. ఆయన తలుచుకోవాలి. ఆ టైంలో మన పని అవ్వాలని ఆయన తలుచుకుంటేనే కానీ అది అస్సలు అవ్వదు. ఇదైతే మటికి పక్కా నిజం. సో ఇలాగయింది. సో యూట్యూబ్ జర్నీ అయితే మటికి 2 ఇయర్స్ బ్యాకే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది కూడా లక్కీగా ఆ దేవుని ఆశీస్సులు ఉండబట్టే ఈ 2 ఒక రోజే నేను స్టార్ట్ చేయడం జరిగింది.
సో ఖచ్చితంగా ఆశీస్సులు ఉన్నాయి. నేనైతే గివ్ అప్ ఇవ్వకుండా ఎన్ని ఇయర్స్ పట్టినా కానీ గివ్ అప్ అంటూ ఇవ్వకుండా ఇలా ముందుకెళ్తూనే ఉంటాను. టైం పట్టినా పర్లేదు, బట్ గివ్ అప్ అయితే ఇవ్వను. సో ఇది పూజ విషయానికొస్తే కనుక మా పిల్లలైతే ఎర్లీ మార్నింగ్ 3కి నేను లేచాను కదా, 3:20కి అలా మా పిల్లలైతే లేచేశారు. నేనైతే లేపలేదు. వాళ్ళే లేచి తలస్నానం అది చేసేసి నా దగ్గర పూజకి హెల్ప్ చేశారు. కానీ వాళ్ళు లెగడం, వాళ్ళు ఉండడం అనేది నాకు చాలా ప్లస్ పాయింట్ అండి. ప్రతీదీ నేను అది తే, ఇది తే, ఎక్కడికి కదలకుండా నేను అక్కడే ఉన్నానంటే ఆ బౌల్ తీసుకురా, గ్లాస్ తీసుకురా, వాటర్ తీసుకురా, ఇలా నించోళ్ళు ఉంటే చూడండి టక అయిపోద్ది. బట్ నాకు చాలా హెల్ప్ఫుల్ వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఈ పూజ విషయంలోనే కాదు, ఇంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో దానికైతే నేను చాలా లక్కీ. సో మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాతోనే కూర్చొని ఉన్నారు. అది ఆల్మోస్ట్ నేను 3కి లేచాను. 4:45కి అయితే నాకు వ్రతం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో 6 వరకు ఉన్నది. 6 వరకు కూడా వాళ్ళు నాతోనే నాకు అన్నీ అందిస్తూ, పువ్వులైతే పువ్వులు, అక్షింతలైతే అక్షింతలు వాళ్ళు అందిస్తూ, వాళ్ళు కూడా వేస్తూ నాతో పాటు అంతసేపు కూర్చొని ఉన్నారు. సో ఈ ఏజ్లో లేవాలి, చేయాలి అంటే అసలు మనం లేపినా కానీ లేవరు. బట్ వాళ్ళంతటా వాళ్ళు లేచి చేశారంటే నేను అదృష్టవంతురాలనే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నారు, ఎదిగాక కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటూ, సో నేనైతే అస్సలు లేచేదాన్ని కాదండి. అస్సలు లేచేదాన్ని కాదు. ఇది తిన్నామా, పడుకున్నామా, తెల్లవారిందా, స్కూల్కి వెళ్ళామా, వచ్చామా, అలాగే ఉండేది. సో ఇది అయిపోయిన తర్వాత, పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా టెంపుల్కి కూడా వచ్చారు నాతో పాటు. సో ఇప్పుడు ప్రసాదాల విషయానికి వస్తే నేను ఎవ్రీ వీక్ మార్చట్లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నా. ఈరోజు మిరియాల రైస్ పెట్టాను కదా, నెక్స్ట్ వీక్ ఇంకోటి, ఆ ఒక్క ప్రసాదమే మారుస్తాను. కానీ మిగతావన్నీ కూడా 7 రకాలు కూడా యాజ్ ఇట్ ఈజ్. కొబ్బరికాయతో 7 రకాలు అవుతున్నాయి. కొబ్బరికాయ అండ్ పానకం అండ్ వడపప్పు, బెల్లం, నల్ల ద్రాక్ష, సలివిడి అండ్ మనం ఏదైతే ప్రసాదం చేస్తున్నామో అది మొత్తం చిమిలి ఉండలు, మొత్తం ఎవ్రీ వీక్ 7 అయితే అవుతున్నాయి. 7 రకాలు అవుతున్నాయి. బట్ అందరూ ఇదే పెట్టుకోవాలి, 7 రకాలు పెట్టుకోవాలంటే అది మీ ఇష్టం అండి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటమే. నేనైతే ఇన్ని రకాలు పెడతాను, అన్ని రకాలు పెడతాను ఏమనుకోలేదు. కానీ నాకు అలా కుదిరింది. ఎవ్రీ వీక్ అలాగే చేస్తున్నా కంటిన్యూ. సో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకోండి. ఎక్కువ ఆడంబరాలకి పోకండి. నేనైతే నాకు ఉన్నంతలోనే నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా అయితే అస్సలు పోవట్లేదు. ఆ టయానికి దేవుడు సమకూరుస్తున్నాడు, నేను చేస్తున్నాను. లేతే నేను అసలు చేస్తానని అనుకోలేదు. ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు. జస్ట్ ఏదో కొబ్బరికాయ కొట్టుకుని ప్రమిదలు పెట్టుకుంటాను ఆ టైప్లోనే ఉంది. కానీ నా లైఫ్ అయితే ఇంత బాగా జరుగుతుంది నా దృష్టిలో నేనైతే బాగానే చేసుకుంటున్నాను. నాకు ఉన్నంతలో నేను చేసుకుంటున్నాను. సో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎవరికి ఉన్నంతలో వాళ్ళే చేసుకుంటారు. సో ఈ పూజ విషయంలో కూడా ఏమన్నా తప్పుగా చెప్పుంటే ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఏదన్నా ఇది తప్పు అని అనిపించిందనుకో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే అది తప్పని చెప్తేనే నాకు తప్పని తెలుస్తుంది. అది నేను కరెక్ట్ చేసుకోగలను. లేదంటే అది నాకు తెలియదు కదా. సో నెక్స్ట్ కూడా అదే రిపీట్ అవుతుంది. సో అది నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత అయితే నాది. సో మీరైతే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. నెక్స్ట్ పూజ విషయానికి వచ్చేస్తే కనుక చాలా అంటే చాలా బాగా జరిగింది. అంటే మనసు చాలా ప్రశాంతంగా జరిగింది. కొంచెం వారంలో ఒక్కరోజు తొందరగా లేస్తే ఏం కాదు. సో నేనైతే ఇదైతే బాగా కరెక్ట్‌గా చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ వీక్ నాకు 4:45 అయిపోయింది లేచేసరికి. అంతే పనంతా పూజ అయితే కంప్లీట్ చేసుకుని అన్నీ పెట్టాను, అన్నీ చేసుకున్నాను. కాకపోతే హడావిడి అయిపోయింది. కంగారుగా అయిపోయి కొంచెం పీస్‌ఫుల్‌గా చేసుకోలేదు. సో అదొక్కటి ఉండిపోయింది. సరిగ్గా చేసుకోలేదన్న ఇది. అన్నీ అయిపోయినాయి కానీ కంగారు మాట. సో ఈసారి 3కి లేచానేమో చాలా నిదానంగా, ప్రశాంతంగా, తృప్తిగా అనిపించింది పూజ. సో చాలా బాగా జరిగింది. ఈ 3 వీక్స్‌లో కూడా ఈ వీకే చాలా బాగా జరిగిందన్నమాట. సో అది ఎందుకో నాకు తెలీదు. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నందుకో, లేదంటే తొందరగా లేచినందుకో ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ మీ ముగ్గురం అయితే 3కి లేచి అన్నీ ఆ పూజ అంతా ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి వచ్చేసాక మా హస్బెండ్ లేచి ఆయన పూజ చేసుకున్నారు. సో ఆయన డ్యూటీ చేసి వస్తుంటారు కదా. సో నేనైతే తొందరగా లేపను. ఎప్పుడు లేస్తే అప్పుడే చేసుకుంటాననేసి నేనైతే లేపనమాట. సో
టెంపుల్‌కి వెళ్ళాను కదా! అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. అవి కూడా మీకు యాడ్ చేస్తాను. దేవుడి దగ్గర తీశాను. దేవుడికి దండం పెట్టుకుంటారు మీరు కూడా. ఆ దేవుని ఆశీస్సులు మీకు కూడా ఉంటాయని చిన్న క్లిప్ అయితే నేను పెట్టాను. సో, మేమైతే గుడికి పక్క ఊరు వెళ్ళాలండి. ఒక 7 ఆర్ 8 మినిట్స్ పడుతది. వాకబుల్ డిస్టెన్సే. మా పిల్లలు కూడా నడిచే వచ్చారు నాతో పాటు. ఈ కాలం ఎవరు నడుస్తున్నారండి, అస్సలు నడవట్లేదు. మాట్లాడితే సైకిల్ తీస్తున్నారు. సో, వాళ్ళు నాతో పాటు చెప్పులు లేకుండా, నేను చెప్పులు ఏసుకెళ్తలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పులు లేకుండా నడుచుకొని వచ్చారన్నమాట. సో, అదండి. అయితే జరిగింది. పిల్లలు కూడా లేచారు. సపోర్ట్ చేస్తారు. సో, ఇంకేముందండి? ఇంకేం కావాలి చెప్పండి? సో, ఆ స్వామివారి ఆశీస్సులు మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. స్వామివారి దర్శనం కూడా ఒకసారి మీరు చేసేసుకోండి. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాను. బట్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు కామెంట్ చేసి చెప్తే ఖచ్చితంగా చేస్తాను. స్వామివారి ఆశీస్సులు తీసుకోండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో. బాయ్. ఓం నమో వెంకటేశాయ.